హైదరాబాద్ బాల్నగర్లో ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైకు ఢీకొట్టింది. దీంతో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న భార్యాభర్తలిద్దరూ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్న అవతల సైడ్ బండ్లని తీయండి అన్న. అన్న అవతల సైడ్ బండ్లని తీయండి అన్న. అన్న అవతల సైడ్. హైదరాబాద్ బాల్నగర్లో ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైకు ఢీకొట్టింది. దీంతో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, బాల్నగర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బాలానగర్ ఐడిపిఎల్ వద్ద ఈ యొక్క రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే నడుచుకుంటూ వెళ్తున్న వారి పైన బైక్ పై వెళ్తున్న ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అయితే బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలకు మాత్రము తీవ్ర గాయాలయ్యాయి. అయితే చికిత్స నిమిత్తం కూడా హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఒక నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఒక్కసారిగా ఢీకొట్టడంతోనే ఒక ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తారు. ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క ఘటనకు సంబంధించి కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని కూడా చెప్తారు. అయితే బైక్ పై వెళ్తున్న వారు మాత్రం భార్యాభర్తలు చాలా ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి భార్యాభర్తలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని హాస్పిటల్స్ తరలించారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. దాని ఇప్పటికీ ఒక మృతదేహం సంబంధించి మార్చరీ నిమిత్తం కూడా హాస్పిటల్ కూడా తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం ఒక కుటుంబ సభ్యులకు కూడా ఒక విషయం చెప్తారు. అయితే చనిపోయిన సంబంధించిన వ్యక్తి వివరాలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గాయపడిన భార్యాభర్తల పరిస్థితి ఏ విధంగా ఉంది పవన్? ప్రజెంట్ వాళ్ళు మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వారికి తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి వారికి సంబంధించి ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే వారికి సంబంధించి మాత్రం ప్రాణాపాయం లేదని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కేవలం తీవ్ర గాయాలు కావడంతో వారికి వైద్య చికిత్సలు కూడా అందిస్తున్నామని చెప్పి మరోవైపు డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఈ యొక్క సిచ్యువేషన్ పైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఏపీలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు ప్రభుత్వం ఉన్నతాధికారులను నియమించింది. కలెక్టర్, ఎస్పీ, జేసీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలవరం జిల్లాకు ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఏఎస్ దినేష్ కుమార్, ఇన్ఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్దర్, ఇన్ఛార్జ్ జేసీగా తిరుమాని శ్రీపూజను నియమించారు. మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా పి రాజాబాబు, ఇన్ఛార్జ్ ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు, ఇన్ఛార్జ్ జేసీగా రోణంకి గోపాలకృష్ణను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద ఆదేశాలు జారీ చేశారు. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు ప్రభుత్వం ఉన్నతాధికారులను నియమించింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. ఇక ఏపీలో ఏదైతే ప్రస్తుతం 26 జిల్లాలు కాస్త కూడా ఇక 28 జిల్లాలతోటి ఇటు పరిపాలనా సౌలభ్యం కొరకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది. ఈ మేరకు కూడా కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం, అదేవిధంగా ఇటు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటైనటువంటి పోలవరం జిల్లా, ఈ రెండు నూతన జిల్లాలు అయితే కనుక ఈ రోజు నుంచి
అధికారికంగా అయితే కనుక అందుబాటులోకి రానున్నాయి. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే పరిపాలన సౌలభ్యం కొరకు ఆ రెండు జిల్లాలకి నూతనంగా ఇటు జిల్లా ఎస్పీలతో పాటు జిల్లా కలెక్టర్లు, అదే విధంగా జేసీలు, జాయింట్ కలెక్టర్లు అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం నియమించడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇటు పోలవరం జిల్లాకైతే కనుక ఇన్ఛార్జి కలెక్టర్ గా దినేష్ కుమార్ అయితే కనుక నియమించడం జరుగుతోంది. ప్రస్తుతం అల్లూరు జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్ ఉండడం కూడా జరుగుతోంది. అదేవిధంగా పోలవరం జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ జేసీగా అయితే కనుక తిరుమాని శ్రీ పూజ నియామకం ఉంచడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే కనుక అల్లూరు జిల్లా జేసీగా అయితే కనుక ఉండడం కూడా జరుగుతోంది. ఇక అదేవిధంగా ఇటు మార్కాపురం జిల్లా చూసుకున్నట్లయితే కనుక ఇటు మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు అయితే కనుక నియామకం చేపట్టడం కూడా జరుగుతోంది. అదే ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా అయితే కనుక హర్షవర్ధన్ రాజు అయితే కనుక ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అయితే కనుక రాజాబాబు నియమించడం కూడా ఇటు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కలెక్టర్ గా అయితే కనుక రాజాబాబు ఉండడం కూడా జరుగుతోంది. ఇలా జిల్లా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు అయితే కనుక ఇటు నియామకం చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు ఇప్పటికే మార్కాపురం జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక దోల బాల వీరాంజనేయ స్వామి అయితే కనుక హెడ్ క్వార్టర్స్ గా ఉన్నటువంటి కార్యాలయాలను అయితే కనుక ఓపెన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి పరిపాలనా సౌలభ్యం వరకు కూడా ఈ యొక్క కార్యాలయాలు అందుబాటులోకి రావడంతో పాటు దీనికి సంబంధించి పర్యవేక్షణ చేసేందుకు కూడా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అదేవిధంగా జేసీలు సైతం కూడా ఇటు అధికారికంగా అయితే కనుక అందుబాటులోకి రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏదైతే 28 జిల్లాలు అయితే కనుక ఏపీలోకి అయితే కనుక కొత్తగా అయితే నూతనంగా అయితే కనుక పరిపాలనా సౌలభ్యం వరకు ఇక నుంచి ఏపీ ప్రభుత్వం అయితే కనుక తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా అయితే కనుక 2026 నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే కనుక కార్యాలయాలు, అదేవిధంగా పాలనా పరంగా అయితే కనుక అధికారులు నియామకాలన్నీ ప్రక్రియ అనేది కూడా ఇక కంటిన్యూషన్ గా జరిగే ప్రక్రియ అనేది కూడా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఇక రైట్ సంతోష్, థ్యాంక్ యూ. ఏపీలో ఇవాళ పెన్షన్ల పంపిణీ జరగనుంది. న్యూ ఇయర్ గిఫ్ట్గా ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో 63.12 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల కోసం 2,743 కోట్లు విడుదల చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియా ఆసుపత్రిని వేగవంతం చేయాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని వివరించారు. కోర్ అర్బన్ రీజియన్ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. జోన్ల వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదేనని స్పష్టం చేశారు. సిటీలో పూర్తిగా ప్లాస్టిక్ను నిషేధించాలని, సిటీలో ఎక్కడా చెత్త, గుంతల రోడ్లు కనిపించకూడదని సూచించారు. క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ వాహనాలు ఉండాలన్నారు. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. జనవరి నుంచి హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడికతీత పనులు మొదలుపెట్టాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ శాసన మండలిలో పార్టీ తరపున వ్యవహరించాల్సిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ఖరారు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను కేసీఆర్ నియమించారు.
శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. మండలిలో పార్టీ విప్గా దేశపతి శ్రీనివాస్ను ఎంపిక చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కేసీఆర్ ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గోదావరి బనకచెర్ల విషయంలో ప్రభుత్వాన్ని నిద్రలేపామని, తాము నిద్రలేపాకే ప్రభుత్వం స్పందించిందన్నారు హరీష్ రావు. కేంద్రం ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఈ సమావేశంలో బనకచెర్లపై చర్చ జరగలేదని సీఎం చెప్పారని గుర్తు చేశారు. ముందుగా బనకచెర్ల ద్వారా జలదోపిడీ చేయాలనుకున్నారు. ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతో దోపిడీ చేయబోతున్నారన్నారు హరీష్ రావు. నల్లమల్ల సాగర్ మీద, గోదావరి బనకచెర్ల మీద మేము మాట్లాడుకుంటున్నాము. తెలంగాణ ఒప్పుకున్నది. ఒప్పుకోవడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి కమిటీని అపాయింట్ చేస్తూ మాకు ఢిల్లీకి ఉత్తరం రాసింది. మేము మాట్లాడతామని కేంద్ర ప్రభుత్వం అంటది సుప్రీంకోర్టులో. ఆంధ్రప్రదేశ్ కూడా ఏమంటది, ఇది మీ కోర్టుల కేసు వేసింది 16 తారీఖు, కానీ కమిటీ వేసింది 23 తారీఖు. కోర్టుది మొదలు, కమిటీది లేటెస్ట్ కనుక కమిటీదే కరెక్ట్, కోర్టుది నల్ అండ్ వైడ్ అయిపోతుంది. కోర్టులో జరుగుతుంది. ఇక 16 తారీఖు ఏమో కోర్టులో కొట్లాడటానికి కేసేస్తుంది, 23 తారీఖు నాడేమో మాట్లాడుకుందామని కమిటీ వేస్తుంది. ఇప్పుడు ఢిల్లీ ఏమంటుంది, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు నోటీసులు ఎవరికి ఇస్తుంది? ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారు, అదిగో మాకు ఢిల్లీకి మొన్ననే ఉత్తరం రాసిండ్రు, మీ కోర్టులో కేసు వేసినాక 23వ తారీఖు ఉత్తరం రాసిండ్రు, మాట్లాడుకుంటున్నాం, మేము పరిష్కరించుకుంటున్నాం, ఇది మొదలు కోర్టులో కేసు వేసిండ్రు, తర్వాత మాకు ఉత్తరం రాసిండ్రు అంటారు కదా. అప్పుడు కోర్టులో నీ కేసు వీక్ కదా. నువ్వు కమిటీ వేస్తూ గోదావరి బనకచెర్లకు టెక్నికల్ ఇష్యూస్ పరిష్కారం చేయడానికి ఒక దొంగకు, ఆంధ్ర ఏజెంటుకు, ఆంధ్ర దాసుడికి ఆదిత్యనాథ్ దాస్ చైర్మన్గా పెట్టి ఇటు కమిటీ వేస్తుంది 23 తారీఖు నాడు. అప్పుడు నీ కోర్టులో నీ కేసే వీక్ అయిపోయాయి. పోలవరం బనకచెర్ల అయినా, పోలవరం నల్లమల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది, నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసారు. ఏం చేస్తున్నారు, మీరు నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మామూలు తిట్టుడేనా? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా, లేకపోతే ఏందో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా, గోటీలాడితే, ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? మన పోలవరం నుంచి బ్యారేజ్లో, కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్, అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్, బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు. ఇప్పుడు ఉపాయం ఏం చేసింది, కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు, కృష్ణలో కలపకుండా. కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మనోళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే, మేము కొట్లాడితే బనకచెర్ల ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతున్నాయి. బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్ళు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్ళు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఇది, డబుల్ డేంజరస్. అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా? ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా? తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలనా? లేదు, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలనా? గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును జనవరి 22న వెలువరిస్తామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. అప్పటి వరకు సింగిల్ జడ్జి తీర్పు అమలు నిలిపివేస్తూ గతంలో వెలువరించిన స్టే ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, మార్కుల తుది జాబితాను, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేయడంతో పాటు జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని, లేని పక్షంలో తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి గత సెప్టెంబర్ 9న తీర్పు వెలువరించింది.
ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నోడల్ అధికారి ఆర్ సుమతి అర్హత సాధించిన అభ్యర్థుల్లో పలువురు వేర్వేరుగా అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోహినుద్దీన్ ధర్మాసనం విచారణ ముగిసింది. న్యూ ఇయర్ వేడుకలకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి భాగ్యనగరం సిద్ధమవుతోంది. భారీ ఎత్తున జరిపేందుకు అటు వ్యాపారులు ప్రిపేర్ అయిపోయారు. కానీ రోడ్లపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. భారీ ఎత్తున జరగనున్న న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి నగర వ్యాప్తంగా కఠిన నిఘా పెంచారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే జరిమానా కాదు, జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్ ఇలా అన్నింటిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే మీ న్యూ ఇయర్ జైల్లోనే మొదలయ్యే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీస్ బాసులు. ఈ వేడుకలను ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని ట్రై సిటీ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీస్ కీలక ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుండి సైబరాబాద్ పరిధి అంతటా కఠిన చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి అవసరమైన డాక్యుమెంట్లు వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు. ప్రయాణికులను ఎక్కించుకోనని నిరాకరించడం నేరమని, అధిక ఛార్జీలు వసూలు చేసినా, దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఒకవైపు సంబరాలు, మరోవైపు రద్దీని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు రెచ్చిపోయే అవకాశం ఉండడంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9490617346ను అందుబాటులో ఉంచారు. బార్లు, పబ్బులు, క్లబ్బుల యాజమాన్యాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపనివ్వకూడదని, అలా జరిగితే యాజమాన్యంపై సహకరించినట్లు కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కస్టమర్లకు అవగాహన కల్పించి సురక్షిత రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధారణ ప్రజల కోసం ప్రత్యేక కెమెరాలతో నిఘా పెంచారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, రాంగ్ పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. న్యూ ఇయర్ వేళలోనే కాదు, ప్రతిరోజు జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జనవరి 31 రోజున నగర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తారు. డాక్యుమెంట్లు చూపించని వాహనాలను డిటైన్ చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. అధిక శబ్దంతో మ్యూజిక్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తారు.
మైనర్లు వాహనాలు నడిపితే వాహన స్వాధీనంతో పాటు కేసులు నమోదు చేస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే మొదటిసారి 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష, మళ్లీ రిపీట్ అయితే ఈసారి 15,000 రూపాయల జరిమానా లేదా 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. బాధ్యతాయుతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, రోడ్డుపై ప్రతి ఒక్కరి భద్రతకే ఈ చర్యలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బైక్ నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సెలబ్రేట్ రెస్పాన్సిబిలిటీ, డ్రైవ్ సేఫ్లీ, హోమ్ సేఫ్గా చేరండి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2025 వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ ఏడాది పండుగల బందోబస్తు పటిష్టంగా చేశామన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్నామని చెప్పారు. రాయిటింగ్స్ ఏవైతే అంటారో ఇంతకుముందు చెప్పిన లా అండ్ ఆర్డర్కి మంచి తార్కాణంగా నిలిచేటువంటి రాయిటింగ్స్ 42.59% తగ్గినాయి. ఇది హైయెస్ట్ ఇన్ లాస్ట్ 5 years. లాస్ట్ 5 ఏళ్లలో లోయెస్ట్ అనమాట. ఇది లాస్ట్ 5 years లోయెస్ట్. ఇది 42.59% తగ్గినాయంటే మరి ఇంకా ల్యాండ్ ఆర్డర్ బాగున్నట్ట, ఇది బాగాలేనట్ట. ఇది ఈ సంవత్సరం 3 మల్కలల్లా 3 దశలల్లా మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినప్పటికి కూడా ఇది 42.5% తగ్గింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో లా అండ్ ఆర్డర్. అంతా కూడా మీరు చూడాల్సింది November 24, November 23, November 21, November 28. ఇది మొత్తం ఇయర్ కాదు మేము ఇచ్చింది. కంపారిజన్ అట్లే కంపేర్ చేయగలుగుతారు కదా. ఒక సంవత్సరం మొత్తం ఇయర్ ఇచ్చి ఈ సంవత్సరం నవంబర్ వరకు కంపేర్ చేయలేరు కాబట్టి మేము ఇచ్చింది ఎవ్రీథింగ్ కూడా నవంబర్ ఎండింగ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఇయర్ ఆఫ్ ది కరస్పాండింగ్ టైమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్స్. అది దయచేసి అది దృష్టిలో పెట్టుకోండి. ఓన్లీ మిస్సింగ్ పర్సన్స్ దగ్గర కాదు, అన్నిట్లో అట్లే ఉందండి. అన్నిట్లో అది అట్లా చూసి కరెక్ట్ లేదు అట్లా. సో అది మేము చెప్పింది అది సమ్ మిస్సింగ్ అయ్యిండొచ్చు, బట్ ఇట్ ఇస్ ఫర్ ఎవ్రీ హెడ్. మేము ముందే చెప్పినాం కదా స్టార్టింగ్లోనే. మొత్తం 509 మంది లొంగిపోయినారు. తర్వాత అందులో 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 11 మంది స్టేట్ కమిటీ మెంబర్లు స్థాయి ఉన్నవాళ్ళు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీల స్థాయి ఉన్నవాళ్ళు, 17 మంది డివిజనల్ కమిటీ మెంబర్ల స్థాయి ఉన్నవాళ్ళు, 57 మంది ఏరియా కమిటీ మెంబర్ల స్థాయి ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళు డిఫరెంట్ ర్యాంక్స్లో ఉన్నవాళ్ళు. మొత్తం కలిసి 509 మంది లొంగిపోతే ఇందులో 24 మంది తెలంగాణకు చెందిన వాళ్ళు, 483 మంది ఛత్తీస్గఢ్ చెందిన వాళ్ళు, ఈ 24 ఒకరు మహారాష్ట్ర వాళ్ళు, ఒకరు ఏపీ వాళ్ళు. సో ఇందులో పట్టుకున్న వాళ్ళు అట్లేం లేదు, అందరూ లొంగిపోయిన వాళ్ళే. దుర్గగుడి కరెంటు కట్ వ్యవహారంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి స్పందించారు. దుర్గగుడి ఈవో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దుర్గగుడిలో 15 నిమిషాలు కరెంటు నిలిచిపోవడంపై అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. ఆ రోజే వెంటనే అధికారులతో మాట్లాడనన్నారు. కరెంటు నిలిచిపోవడంపై అధికారులను మందలించానన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల దుర్గగుడిపై కరెంటు నిలిచిందన్నారు. తక్షణం నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించానన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కరెంటు నిలిపిన మాట వస్తే అక్కడ సమన్వయ లోపంతో జరిగిన మాటమే. దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. అదే కాకుండా 2 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం ఉంటే వాళ్ళు పొద్దున కూర్చొని మాట్లాడాము, ఈవోని పిలిపించాము. అదే విధంగా మా CMDని SCని తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ 6-7 తారీఖులో మన దేవాదాయ శాఖ మంత్రి ఆనమ
ఆనం రామనారాయణ రెడ్డి గారు, నేను, అదేవిధంగా అధికారులు, దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు కూర్చొని ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరిగితే కనుక దాన్ని మళ్ళీ సరిచేసి దాన్ని కూడా మా దృష్టికి రాగానే 10 నిమిషాల్లోనే మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే అధికారులు మందలిచ్చి ఇమీడియట్ గా దాన్ని కనెక్షన్ ఇవ్వమని చెప్పాం. ఏదైనా చిన్న చిన్న సమన్వయ లోపం ఉన్నా సరే దాన్ని ఇమీడియట్ గా తక్షణమే దాన్ని సరిచేసి ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాం తప్పకుండా. దానికి చిన్న సమన్వయ లోపం వల్ల జరిగిన దాన్ని ఇమీడియట్ గా తప్పు చేస్తే దాని మీద ఎవరైతే దానికి బాధ్యతలో వారిని తప్పకుండా శిక్షిస్తాం. నెల్లూరు ఇరిగేషన్ శాఖలో తీవ్రస్థాయిలో అవినీతి జరుగుతుందంటూ మాజీ మంత్రి కాకాణి విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖలో కనీవిని ఎరుగని రీతిలో అవినీతి జరిగిందని అన్నారు. అధికార ప్రతినిధులు అండదండలతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, కోర్టు కేసులకు సంబంధించిన నిధులను కూడా పక్కదోవ పట్టించడం అధికారులకే చెల్లిందన్నారు. నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ శాఖలో బహుశా ఎన్నడూ లేనటువంటి విధంగా కని విని ఎరుగినటువంటి రీతిలో ఈరోజు అవినీతి జరిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి అధికారులైతే అధికారులకి అధికార బలం, అధికారంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అండదండలు ఉంటే ఎంతకైనా బరితెగిస్తారని చెప్పడానికి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కోర్టు ధిక్కారం ఉండి కోర్టు కేసు ఉండి ఉన్నతాధికారులు వాటికి డబ్బులు విడుదల చేస్తే ఆ డబ్బుల్ని స్థానిక రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఎవరికి పడితే వాళ్ళకి విడుదల చేసేసి కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి ఉన్నతాధికారులు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా లెక్క చేయనటువంటిది ఒకటి. ఒక అధికారి నేరుగా ఆయన ఫోన్ నెంబర్కే ఫోన్ పేలు కొట్టినటువంటిది. గంగాధర్ రెడ్డి 70,000 రూపాయలు నేరుగా ఫోన్ నెంబర్ చూడండి 9440552045 నేరుగా ఇది ఆ మేనేజర్ కి సంబంధించినటువంటి నేరుగా అంటే ఎంత బరి తెగించారంటే చేతికి డబ్బులు తీసుకునేది మానేసి నేరుగా అకౌంట్ లోకే ఫోన్ పేలే. అంటే ఎన్ని ఫోన్ పేలు ఉండే లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇది చిన్న గంగాధర్ రెడ్డి ఈగ నేరుగా అంటే డైరెక్ట్ పేమెంట్స్ మామూలుగా తీసుకునేటువంటి ముడుపులు కాకుండా బరి తెగించి ఫోన్ పేలకు సంబంధించి చిన్న గంగాధర్ రెడ్డి ఈగ అంటే ఆయనే ఆ మేనేజర్ పేరుతో